దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీతిమంతులు పెట్టే మొరను ఆలకిస్తాను, వారికొచ్చిన శ్రమలన్నిటిలో నుండి నేను విడిపిస్తాను అని. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజముగా నీతిమంతుడిగా ఉన్నావా? ఏ పొరపాటు చేయలేదా? ఏ తప్పిదము చేయలేదా? అన్యాయముగా నిందలు, అన్యాయముగా బాధలు, అన్యాయముగా నువ్వు అవమానాలు అనుభవిస్తూ ఉంటే భయపడొద్దు. దేవునికి మొరపెట్టు. ఆయన తప్పకుండా ఆలకించి నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, న్యాయాధిపతివైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీతిమంతులైన వారికి ఆపదలు వస్తాయని, శ్రమలు, నిందలు, అవమానాలు కలుగుతాయని, అయితే వారు నాకు మొరపెట్టినప్పుడు వారి మొర నేను ఆలకించి వారికి వచ్చిన ఆపదలన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి విడిపించి వారిని ఆశీర్వదిస్తానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రియ తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో ఎలాంటి తప్పు లేకపోయినా, ఎలాంటి పొరపాటు లేకపోయినా, ఎలాంటి పాపము లేకపోయినా, ఎవరికి ఎలాంటి అన్యాయము చేయకపోయినా అన్యాయముగా నిందించబడుచు, బాధించబడుచు, శ్రమను అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నట్లయితే, దేవా, నేను ఏ తప్పు చేయకపోయినా నాకెందుకు ఈ బాధలన్నీ నీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటే నిశ్చయముగా వారి మొరను ఆలకించి వారిని విడిపించి వారికి కావలసిన ఈవులను అనుగ్రహించి తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని, గడిచిన మాసమంతయు కాపాడిన మీ కృపను ఈ ఏప్రిల్ మాసమంతా కూడా మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. Download ShareChat.